అని చెప్పినప్పుడు సుందరి రమణి రామ అని చెప్పిన అమరకోశ వాక్యంలో సుందరి రమణి రామ ఇవన్నీ కూడాను సుందరమైన అందగత్తె గురించి చెప్తాయి. కానీ సీతమ్మ సుందరి, రాముడు ఏ విధంగా సర్వగుణాభిరాముడో అదేవిధంగా సీతమ్మ కూడా సర్వగుణాభిరామ. మూడవ అందగాడు కథే మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మూడవ అందగాడు ఎవరంటే హనుమత్ స్వామి. ఆయన ఎలా అందగాడు అవుతాడంటే మంత్రశాస్త్రం చెప్తోంది ఆయన పేరు సుందరుడు అని. అందుకే సుందర హనుమన్ మహామంత్రం అని సంహితా గ్రంథాల్లో ప్రత్యేకమైన ఒక మంత్రమే కనబడుతుంది. దానికి చెప్పేటప్పుడు అస్యశ్రీ సుందర హనుమన్ మహామంత్రస్య వాల్మీకి ఋషి అని ఇత్యాదులు చెప్పుకోవడం కనిపిస్తుంటుంది. అంటే సుందర హనుమన్ మహామంత్రం మంత్రం ఉంది. ఆ మంత్రంలో చెప్పబడ్డ స్వరూపాలన్నీ కూడాను అక్కడ మంత్రంలో వాచ్యంగా ఉంటే కావ్యంలో ధ్వనిగా ఉంటాయి. ఎప్పుడైనా శాస్త్రాల్లో వాచ్యమైనది కావ్యాల్లో ధ్వనిగా ఉంటుంది. ఇది ఒక రహస్యం. ఆ రహస్యం తెలిస్తే రామాయణంలో రామ మంత్రాలు, హనుమన్ మంత్రాలు, సీతామంత్రాలు కూడా కనిపిస్తాయండి.